బాసు చూపి నీ గ్రేసు. అదన్నమాట మ్యాటర్. గెట్ రెడీ ఫర్ ద నాన్ స్టాప్ విజిల్స్. విశ్వంబర సినిమాకి సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ అయితే ప్రెసెంట్ అయితే జరుగుతుంది. అదొక అదిరిపోయే స్పెషల్ సాంగ్ అనమాట. అయితే ఆ సాంగ్ కి మ్యూజిక్ అందిస్తుంది కీరవాణి గారు అయితే కాదు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మ్యూజిక్ అందించిన భీమ్స్ గారు. అలాగే ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తుంది ఎవరంటే బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ కొరియోగ్రాఫర్ అయిన మన గణేష్ ఆచార్య మాస్టర్. ఇది వినగానే కొంతమంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చిరంజీవి గారు శేఖర్ మాస్టర్ ని కాకుండా వేరొక కొత్త మాస్టర్ కి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంక ఇది పక్కన పెడితే ఈ సాంగ్ లో చిరంజీవి గారితో పాటు డాన్స్ చేసే డాన్సర్ ఎవరంటే మన మౌని రాయ్ అనమాట. అయితే మనం ఇందాక విన్న స్మాల్ బిట్ ఏదైతే ఉందో అది చాలా ఎనర్జెటిక్ నెంబర్ లాగైతే నాకైతే అనిపించింది. ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అయిపోతే విశ్వంబర సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఈ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే మన ముందుకైతే వస్తాయి. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని ఎప్పుడు ప్రకటిస్తారంటే వన్స్ ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ అవుట్పుట్ ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వస్తుందో, ఎప్పుడైతే దాని మీద వీళ్ళు 100% కాన్ఫిడెంట్ గా ఉంటారో అప్పుడే ఈ సినిమా డేట్ ని వీళ్ళైతే ప్రకటిస్తారు. కొద్దిగా లేట్ అయినా పర్లేదు అనమాట. విఎఫ్ఎక్స్ అనుకున్న విధంగా వచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ అవటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పైగా ఈ విశ్వంబర సినిమాలో చాలా వరకు విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఉంటాయి అనమాట. మొన్న అప్పుడు టేజర్ అయితే రిలీజ్ అయింది కదా, ఆ టేజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కామెంట్స్ అయితే చేశారు ఆ టేజర్ పైన విఎఫ్ఎక్స్ బాగాలేదని. అయితే టేజర్ ని త్వరగా రిలీజ్ చెయ్యాలి అనే కుతూహలంలో వాళ్ళైతే ఏఐతో జనరేట్ చేసిన విఎఫ్ఎక్స్ అయితే టేజర్ లో పెట్టి మనకైతే వదిలారు. కానీ సినిమాలో అలా అయితే ఉండదు. దానికి ఎగ్జాంపుల్ ఈ సినిమాకి సంబంధించిన రామ రామ సాంగ్ అయితే ఒకసారి అయితే చూడండి, క్వాలిటీ అయితే అదిరిపోద్ది. ఇంకా ఈ సినిమాలో ఈ విధంగా 4 సాంగ్స్ అయితే ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసుగా, మన త్రిష గారు. ఇంకా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అసికా రంగనాథ్ అయితే యాక్ట్ చేసింది అనమాట. ఆమె ప్రిన్సెస్ లాగైతే ఈ సినిమాలో అయితే కనపడబోతుంది. మరి ఈ విధంగా ఒక ఎక్స్ట్రా వెగెంజా లాగా విశ్వంబర సినిమా అయితే తయారై మన ముందుకైతే రాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటిస్తారు. సరే మరి క్లాస్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.